నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని పెద్దమట్ల గుంది గ్రామంలో వర్షాలు రాక ఎండిపోయిన వేరుశెనగ పంటను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి భాస్కర్, రైతు మండల సంఘం కార్యదర్శి కొండారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శికి మెండం రమేష్ బాబు అనే రైతు దాదాపు 10 ఎకరాలకు వేరుశెనగ పంట వేయడం జరిగిందని తెలిపారు. బ్యాంకు లోన్లు మరియు వడ్డీ వ్యాపారాల దగ్గర రుణాలు తెచ్చుకొని మరీ పంట వేశారన్నారు. సకాలంలో వర్షాలు రాక వేరుశెనగ పంట మొత్తం సర్వనాశనమైందని తెలిపారు. ఈ రైతుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని, రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల సహాయ కార్యదర్శి జయరాముడు, బాలరాజు, శ్రీనివాసులు, ఆంజనేయులు, సుంకన్న, రామాంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిశీలన చేసి ఎకరాకి దాదాపుగా 50,000 వరకు నష్టం పంట పెట్టుబడి కింద పెట్టినాడని తెలియజేశాడు. ఇక్కడ రమేష్ అనే రైతు 4 సంవత్సరాల నుంచి పంట చేతికి రాక, సకాలంలో వర్షాలు రాక, వర్షం వస్తే మొత్తం వేరుశెనగంతా నష్టపోయి, కట్టెంత నష్టపోయి, ఈరోజు అప్పుల పాలై రైతుల దగ్గర, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, బ్యాంకుల్లోనూ దాదాపుగా 10 లక్షల దాకా నష్టం జరిగిందని తెలియజేస్తున్నాడు. ఆ రైతు బయటపడాలంటే ప్రభుత్వం వెంటనే దిగువచ్చి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, గత సంవత్సరం ఇన్సూరెన్సు 2023 ప్రకటించినాడు. ఇంతవరకు రైతుల ఖాతాలోకి జమ చేయలేదు. మరియు అదేవిధంగా అదే కొనసాగింపుగా ఈ ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధి ఉండి రైతుకి ఎకరాకి 30 నుంచి 35,000 దాకా పంట పెట్టుబడి ఖర్చు అయింది. దాదాపుగా ఈ రైతు 10 ఎకరాల దాకా పంట వేరుశెనగ పంట వేసినాడు. ఇంకా 5-6 ఎకరాలు కంది వేసినాడు. వర్షం రాక మొత్తం ఈ గర్భమంతా విత్తనం పడక మొత్తం కరిగిపోయింది. మొత్తం చెట్లన్నీ ఎండిపోయి ఈ రైతుని అగ్రికల్చర్ అధికారులు పరిశీలన చేసి రైతును ఆదుకోవాల్సిందిగా మేము రైతు సంఘంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడేమేది కాదు, జిల్లా వ్యాప్తంగా అనేక రైతాంగాన్ని మొత్తం పంటలన్నీ నష్టపోయి ఈ విధంగా వ్యవసాయం మీద ఆధారపడే అనేక మంది ఈరోజు రైతును ఆదుకోవాలంటే అధికారులైన ఇప్పటికైనా గ్రామాల్లో పరిశీలన చేసి వాళ్ళకు ఏవో అధికారులకు మీటింగ్ పెట్టుకొని మొత్తం ఎక్కడైతే నష్టపోయినారో ఆ రైతుని పరిశీలన చేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, ఈ రైతుకి పిల్లలు ఉండారు, అనంతపురంలో చదివించుకుంటున్నారు, కనీసం ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. ఈరోజు అరొకరు పంట వస్తే ఆ కుటుంబాన్ని పోషించుకొని ఆ బ్యాంకుల్లో అప్పు తీర్చుకునే విధంగా, మరియు రైతుల దగ్గర తీసుకొని వచ్చిన అప్పును వాళ్ళ కట్టే విధంగా అనుకుంటే ఈ సంవత్సరం పంట బాగా పండుతుంది అనుకుంటే ఈ సంవత్సరం కానీ నష్టపోవడం జరిగింది. ఈ 2024 సంవత్సరం వేసిన ఖరీఫ్లో వేసిన పంటను మొత్తం నష్టం జరిగింది. ఈ నష్టం కట్టించే విధంగా తెలియజేయాలని రమేష్ అనే రైతు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ రైతుకు వెంటనే ఈ గ్రామాన్ని పరిశీలన చేసి ఆ రైతుని వెంటనే పిలిపించి రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.